హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ, చపాతీ, రైసు, బిర్యానీ ఇలా దేనిలోకైనా సరే సూపర్‌గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చేటప్పుడండి ఇలాంటి కర్రీస్ పెడితే మాత్రం వాళ్ళు సూపర్ అనాల్సిందేనండి. అంత బావుంటుంది అట్లాంటి టైంలో చేస్తే గనక. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఇప్పుడు పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లోకి ఎండుమిర్చి ఒక 7 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఎండుమిర్చిని తుంచుకొని ఆ బౌల్‌లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఒక 12 పీసెస్ వరకు జీడిపప్పు గుండ్లు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పావుగంట నానబెట్టుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలని మనం కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలండి. వీటికి మూత పెట్టేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని కూడా ఒక బౌల్లోకి పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. తర్వాత మళ్ళా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే జీడిపప్పులు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ పన్నీర్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే దానిలో నేను మీకు బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆవు నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, దినుసులు, చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా సన్నని సెగ మీద వేయించుకోవాలి కలుపుకుంటూ. ఉల్లిపాయలు ఇలా వేగినప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో పచ్చిదనం పోయే వరకు, ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కొంచెం మసాలాలు వేగేలాగా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత కస్తూరి మేతి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం మసాలాలు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటోల పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మొత్తం మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే జీడిపప్పు, ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా నూనె పైకి తేలుతుంది కదండి. ఈ టైంలో మనం పెరుగుని బాగా గిలకొట్టుకొని ఆ పెరుగుని వేసుకోవాలి. ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువైనట్టుందండి. ఇప్పుడు పెరుగు మొత్తం కూడా గ్రేవీలో కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. మనం వేసిన పెరుగు ఆ గ్రేవీలో కలిసిన దాకా తిప్పుతూనే ఉండాలి. లేదంటే ఆ పెరుగు అట్లాగే ఉండలుండలుగా ఉండిపోతుందనమాట. అందుకని ఫస్ట్ పెరుగు మొత్తము కూడా గ్రేవీలో కలిసిపోవాలి. కలిసిపోయేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి.
చూసారు కదా! ఆయిల్ అంతా పైకొచ్చి మనకి కనిపిస్తుంది కదండీ! ఈ టైంలో ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో మనం మసాలాలు వేసినప్పుడు మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ వేసుకొని అయి గిన్నెలో పెట్టుకున్నానండి. ఆ గిన్నెలో పెట్టుకున్న వాటర్ యాడ్ చేశాను. దీనిలో ఒక అరకప్పు వరకు వాటర్ పడుతుందండి. హాఫ్ కప్పు వాటర్ వేశాను. వేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా! ఇప్పుడు అట్లా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ! ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా మనం గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు తీస్తున్నాను కదా! ఇది రియల్ అనమాట. అది కొంచెం ఫ్లాష్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు మొత్తం పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం కదండీ! వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని అంటే మన పన్నీర్ ముక్కలు ఇరగకుండా కొంచెం చక్కగా కలుపుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టుకొని మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం దగ్గరకొచ్చేసింది కదండీ! ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. మనకి పైన ఆయిల్ మొత్తం తేలి చక్కగా తెలుస్తుందండి. ఈ టైంలో మీరు టేస్ట్‌కి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! నూనె మొత్తం పైకి తేలింది కదండీ! ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఉంటే గనక కొత్తిమీరని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. నా దగ్గర లేదు. అందుకని కస్తూరి మేతి ఏస్తున్నాను నేను. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీకి కానీ, రోటీకి కానీ, పూరీకైనా లేదంటే రైసు, బిర్యానీ వేటితో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటుగా గేమ్స్ వీడియోసు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే పెయింటింగ్స్, అలాగే జ్యువెలరీ మేకింగ్ అలా చాలా ఉన్నాయండి. పిల్లలకైతే మన పాతకాలం నాటి ఆటలు చూపించాలంటే ఒక్కసారి మన ఛానల్లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. దాంట్లో ఒకసారి చెక్ చేసి చూడండి. గేమ్స్ చాలా బాగుంటాయన్నమాట. తప్పకుండా ఒకసారి చెక్ చేస్తారు కదూ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.